హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. ఈరోజు టమాటో పికిల్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఫస్ట్ బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని తీసుకొని పెట్టేసుకోవాలి. వేసుకోవాలి మొత్తం మంచిగా పచ్చడి అసలు టేస్ట్గా ఉండాలి. పక్కన పెట్టేసుకొని అదే బాండీ వేడెక్కాక అందులో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకున్నాం. సరే గాయ్స్, మన వీడియోస్ అసలు త్వరగా చూడడం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కుకింగ్ వీడియోస్, మా బాబు వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఇలా మగ్గుతూనే మనకి గ్రైండ్ మంచిగా అవుతుంది. అందులోనే సాల్ట్, పసుపు బాగా తినేవాళ్ళు తినరనుకోండి, ఎవరు కలర్ కోసం వేసుకోవాలనుకుంటే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పసుపు వేసేసుకున్నాను, అందుకే నాకు కొంచెం ఎల్లో కలర్ వచ్చేసింది. మన టమాటాలు బాగా మగ్గాయి అనిపిస్తుంది. నేనైతే నొక్కి చూస్తున్నాను మగ్గాయా లేదా అని. అందులోనే కొంచెం చింతపండు, టమాటాలు పుల్లగా ఉండవు కాబట్టి చింతపండు వేసుకుంటున్నాను. మీరు పుల్ల టమాటాలు వేసుకున్న చింతపండు అవసరం లేదు. అందులోనే కొంచెం కొత్తిమీర. నేను పోపు వేసుకోను కాబట్టి వెల్లుల్లి వేసుకుంటున్నాను. పోపు వేసుకున్న వారు వెల్లుల్లి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి గరిట పెట్టి మంచిగా తిప్పేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు మగ్గితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇక నాకు ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టం. ఇలా ఈ పికిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సరే గాయ్స్, మనం మిక్సీ పట్టేసుకుందాం. నాకైతే టమాటా పచ్చడి చాలా ఇష్టం. సరే గాయ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుకు మరో మంచి వీడియోస్ కలుస్తాను. బాయ్.